నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాన్విక హోమ్ స్టడీ. ఈ వీడియోలో నేను ఎటువంటి సాసెస్ వెనిగర్ యూజ్ చేయకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా క్యాబేజ్ మంచూరియా ఎలా ఇంట్లో చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీరు కూడా చూడండి, ట్రై చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. ఫస్ట్ దీనికోసం నేను ఒక కప్లో క్యాబేజ్ని సన్నగా తరుముకొని గ్రేట్ చేసుకొని ఉంచుకున్నా. అందులో అల్లం తురుం అలాగే కొంచెం వెల్లుల్లి తురుం కూడా వేసుకుంటున్నానండి. మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు క్యాబేజ్, లేదంటే చాపర్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే జీలకర్ర పొడి, అలానే పసుపు, అలానే కొంచెం గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిసిన తర్వాత మన టేస్ట్కి సరిపడిన సాల్ట్ కూడా యాడ్ చేసి కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా నీట్గా మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది బాగా కలిసిన తర్వాత వాటర్ ఎక్కువ వేయొద్దండి, కొంచెం కొంచెం వేసుకోండి. ఇలా చిన్న చిన్న బాల్స్గా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడైన తర్వాత ఇలా మనం చేసుకున్న బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేయండి. మనం ఫుల్ ఫ్లేమ్లో పెడితే కనుక అవి నీట్గా లోపలంతా ఉడకదండి. సో సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోండి. ఇలా నేను తుంచుతున్నానండి, ఎందుకంటే కొంచెం మనం చేసిన మసాలా ఈ లోపలికి వెళ్తుంది, గ్రేవీ చేస్తాం కదా, అందుకని. ఇప్పుడు కడాయిలో మరికొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుము వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక కప్లోని 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్లరీగా చేసి పక్కన పెట్టండి. ఇలా ఏగిన దాంట్లో ఒక పెద్ద సైజ్ టమాటో ప్యూరీ, అలాగే సాల్ట్, కొంచెం పసుపు, నేను ఇప్పుడు మ్యాగీ ఇన్స్టెంట్ మసాలా వేస్తున్నానండి, అలాగే కార్న్ ఫ్లోర్ వాటర్ వేసి మరొకసారి కొంచెం వాటర్ పోసి బాగా ఉడకనివ్వండి. ఒక 2 మినిట్స్ వరకు ఉడకనిచ్చాక ఇంకొంచెం ఫ్రై చేసి మనం ఆల్రెడీ పెట్టుకున్న బాల్స్ అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేయండి. అంతే, ఎంతో ఈజీ అండ్ సింపుల్ అయిన వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది.